మన చెప్పినా కదా, యాక్చువల్గా 20,000 వ్యూస్ వస్తే నేను కొత్త బిగ్ ఫుట్ కార్ తీస్తా అనేసి, కానీ వ్యూస్ అయితే రాలేదు. అయినా మీకోసం అయితే అన్బాక్స్ అయితే ఇస్తున్నా. సో కొత్త విషయాలు లైక్ అయితే కొట్టండి. దానికన్నా ముందు ఈరోజు మనం అయితే పెద్ద ట్రక్, అది సేమ్ సైబర్ ట్రక్ లాగా ఉంటుంది. దాని పైలు మాత్రం ఇంత అవుతుంటుంది ఒక్కొక్క టైరు. వెంటనే ఆలస్యం చేయకుండా అన్బాక్స్ అయితే చేద్దాం. జర సపోర్ట్ అయితే వేయండి. యాక్చువల్గా వ్యూస్ అయితే వస్తలేవు. సో జర మీ లైక్, మీ సపోర్ట్, ఒక సబ్స్క్రైబ్, దట్స్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మీ. సో దానికన్నా ముందు లైక్ అయితే కొట్టేసేయండి. సో జల్దీ అన్బాక్స్ అయితే చేద్దాం ఫటాఫట్. ఇది చూడొచ్చు మీరు, మన పెద్ద బిగ్ ఫుట్ కార్ అన్న కదా, ఇదే ఎంత ఉంది చూసిరా. దీనికన్నా మన సైబర్ ట్రక్ కన్నా చాలా పెద్దగా ఉంటుంది అనమాట ఇది. సో ఒకసారి దీన్ని అన్బాక్స్ చేసి టెస్ట్ అయితే చేద్దాము. మనం అయితే ఫస్ట్ అన్బాక్స్ అయితే చేస్తున్నా. ఇది చూడొచ్చు, కట్ చేయాలా, లైక్ కొట్టరు దానికన్నా ముందు. ఓకే, మొత్తంలో అయితే కట్ చేసిన అనమాట. ఇంకొకటి ఇంకొకటి ఇచ్చారు ప్లాస్టరు. రైట్, చూడొచ్చు మన సైబర్ ట్రక్. ఇది ఏం కారు, ఇది మాన్స్టర్ కార్ ఇది. సో జల్ది అయితే తీద్దాం దీన్ని బయటికి. దీన్ని కట్టలేదు యాక్చువల్గా. అమ్మయ్యా, చూడండి ఎంత పెద్దగా ఉందో కార్. దీని పైలు చూసిరా ఎంత ఉందో. మన సైబర్ ట్రక్ కన్నా 2 ఇంతలు ఉంటుంది ఇది. సో పైలు చూసిరా దీన్ని. సో దీనిలో బ్యాటరీలు వేసి ఒక్కసారి అయితే టెస్ట్ అయితే చేద్దాము. ఓకేనా, దానికన్నా ముందు లైక్ అయితే కొట్టండి. ఎన్నిసార్లు అంటున్నా లైక్ కొట్టరు అనేసి. మన ఛానల్ని సపోర్ట్ అయితే చేయరి. నెక్స్ట్ వచ్చే కాలర్ మాత్రం పిచ్చ క్రేజీగా ఉంటాయి అనమాట. ఏ ఆర్సీ ఛానల్లో ఉండని కాలర్ అయితే మన ఛానల్లోకి అయితే వస్తాయన్నమాట. మీ సపోర్ట్ ద్వారా, మీరు సపోర్ట్ చేస్తేనే వస్తాయి అవి, లేకపోతే మనం ఆన్నే ఆగిపోతాం. సో దెబ్బ అయితే లైక్ అయితే కొట్టుర్రి, షేర్ అయితే చేయరి. ఓకేనా. సో రిమోట్ ఒకటి, బ్యాటరీ ఒకటి. రిమోట్ మాత్రం సేమ్ హాబీ గ్రేడ్ కార్ టైప్ ఉంది అనమాట. రిమోట్ చూడండి సేమ్ అట్లే ఉంది. సో దీనిలో రిమోట్లు ఎన్ని సెల్లులు పడతాయో చూద్దాం. ఇది చూడండి, ఒక బ్యాటరీ అయితే వచ్చింది మనకి. 20,000 mAh, 12,000 mAh బ్యాటరీ అనమాట. 1200 mAh బ్యాటరీ. ఇది మస్తు పెద్దగా ఉందన్నమాట బ్యాటరీ మాత్రం. సో మనం అయితే ఫటాఫట్ రిమోట్లో అయితే సెల్స్ అయితే వేద్దాం ఫస్ట్. ఇది చూడండి, బయటికి వెళ్తుందా. సో వెళ్ళిందనమాట. ప్రతి దాంట్లో 2 సెల్లులు వేస్తారు, కానీ దీంట్లో 4 సెల్లులు వేయాలా. సో 4 సెల్లులు అనమాట ఇది. దాని తర్వాత ఇలానే వాడేద్దాం ఇది. సో దీంట్లో బ్యాటరీ అయితే వేసేద్దాం. దానికన్నా ముందు బాయ్ సాబ్ జర లైకులు కొట్టరు బాయ్ సాబ్. మస్తు కష్టపడుతున్నాం కానీ నో రిజల్ట్. ఎంత కష్టపడ్డా కానీ లాస్ట్కి. ఓకే, చూడండి మనమైతే దీన్ని అయితే ఫిక్స్ అయితే వేద్దాం ఈ బ్యాటరీ దీనికి. సౌండ్ అయితే వచ్చింది. ఈ బటన్ ఆల్రెడీ ఆనే ఉంది, ఇది ఆన్ ఆఫ్. రైట్, క్విక్ అని సౌండ్ అయితే వచ్చింది. రైట్, ఇప్పుడైతే దీన్ని టెస్ట్ అయితే చేయబోతున్నాం. ఇది ఎట్లా పనిచేస్తుంది ఏమో నాకైతే తెలియదు ఎట్లా పనిచేస్తుంది అనేది. ఫస్ట్ 4 సెల్లులు అయితే వేయాలన్నమాట దీంట్లో. నా దగ్గర 4 సెల్లులు ఉన్నాయి. ఫస్ట్ సెల్ అయితే వేసేసినాం. సెకండ్ సెల్, ఇవన్నీ ఉల్టా పల్టా నుంచి కింద పడ్డది ఒకటి. థర్డ్ సెల్ ఇట్లా వేసేసినాం అనమాట. సౌండ్ కూడా నెట్ వస్తుందో. సౌండ్ చూసిర్రా దీనికే తలిగిద్దాం ఇది. ఒక్క నిమిషం ఆగండి. రైట్, సౌండ్ కూడా నెట్ వస్తుందో. నిజమైన కార్ స్టార్ట్ అయినట్టు వస్తుంది సౌండ్, కుర్రు అనుకుంటా. దీనికి ఇంకొక ఆప్షన్ అవుతుంది ఇక్కడ. పెద్ద ఒక డబ్బా అయితే వేసిర్రు. ఏంది అంటే స్మోక్ అనమాట. ఇది స్మోక్ ఇట్ వస్తుంది దీంట్లో నుంచి. సో మనమైతే జల్ది ఒకసారి బటన్ వస్తే అయితే చూద్దాము. ఇక్కడ ఉంది చూసిరా రిమోట్కి ఇంకొక బటన్ ఉంది చూసినా. ఈ బటన్ వస్తాగానే ఆఫ్ అయిపోతుంది సౌండ్. బటన్ వస్తాగానే స్టార్ట్ అవుతుంది. అది సౌండ్ ఎట్లా వస్తుందో. డబ్బున మనం అయితే దీని అయితే ఆఫ్ రోడ్ అయితే టెస్ట్ అయితే చేద్దాము. ఆఫ్ రోడ్ అంటే ఫస్ట్ ఇట ట్రాక్ ఉంది కదా, ఇది కంకర ట్రాక్ ఉంది కదా. కంకర ట్రాక్ మీద నుంచి ఎట్లా పోతుందో చూద్దాం. ఇది 4 వీల్స్ అయితే తిరుగుతాయి అనమాట. ఇది మస్తు స్పీడ్ తిరుగుతున్నాయి. ఇది చూడొచ్చు మీరు, 4 వీల్స్. ఇంకొకటి బటన్ వస్తాగానే కొయ్యమని సౌండ్ వస్తుంది. సౌండ్ కూడా ఎట్లా వస్తుందో. సో టెస్ట్ అయితే చేద్దాం ఇక. రైట్, ఆఫ్ రోడ్ మీకు ఎట్లా పోతుందో చూద్దాం. ఇది పైలు చూడండి ఎట్లా తిరుగుతుందో. మాన్స్టర్ ట్రక్ బిగ్ ఫుట్ కార్ అన్నమాట. ఇది ఎట్లా పోతుంది ఎవడు అది చూడొచ్చు మీరు. ఇంకా ఎంత ఈజీ వెళ్ళిపోతుందో ఈ మట్టిలకి. పైలు అయితే తిరుగుతున్నాయి ఇది. మన ట్రక్ దీని ఏం పేరు పెట్టాలో ఇట్లా అర్థమవుతలేదు. దీని పేరు ఇట్లా ఏం లేదు. అందుకే దీని ఏమన్నా అంటే బిగ్ ఫుట్ కార్ అవుతాం ఇప్పుడు. సో బిగ్ ఫుట్ కార్ అయితే మన ట్రాక్లకి అయితే వచ్చేసింది అనమాట. చూడొచ్చు అలా ఫస్ట్ ట్రాక్లో పడదు. పట్టింది దానికి.
మొత్తం దీన్ని వాడేసింది అనమాట. సారీ. ఒక్కసారి మళ్ళీ అయితే దీన్ని ట్రాక్లో అయితే సెట్ చేద్దాం. ఓకే ఫైన్. చూడొచ్చు మీరు ఈజీగా వెళ్ళిపోతుంది. అయ్యో దిల్లిపోయింది. అది చూడొచ్చు. నెక్స్ట్ మనం దీంట్లోకైతే మన కంకర్ ట్రాక్ నుంచి అయితే ఈజీగా వెళ్ళింది. తర్వాత మనం అయితే దుబ్బా ట్రాక్లకి అయితే వచ్చేసాం అనమాట. అది చూడొచ్చు మీరు ఎంత ఈజీగా వెళ్తుందో. ఇలా అయితే ఇరిగింది అనమాట. అది చూడొచ్చు మీరు గుంతలు అయితే దిగింది, కానీ అలాగే అయితే బయటకి అయితే వెళ్తలేదు. చూడండి ఇది చూడొచ్చు మీరు. మన బిగ్ ఫుట్ కార్ అయితే ఈ పొక్కల నుంచి అయితే బయటకి అయితే వెళ్తలేదు, ఎందుకంటే అలానే దిగబడుతుంది. పైలు అయితే తిరుగుతలేవు. నాకు తెలిసి ఈ మోటార్లు అంతా అయితే పవర్ అయితే లేదనుకుంటా, అందుకే ఇట్లా చేస్తుంది. ఇది పైలు మాత్రం మస్తు స్పీడ్ తిరుగుతుంది. ఇప్పుడు ఎంత స్పీడ్ తిరుగుతున్నాయో. జస్ట్ ప్లెయిన్ సర్ఫేస్ మీద ఆఫ్ రోడ్కి అయితే పనిచేస్తుంది, కానీ ఇలాంటి గుంతల నుంచి అయితే పనిచేస్తుందో నాకు అయితే తెలియదు, ఎందుకంటే పనిచేస్తలేదు. ఫస్ట్ థింగ్ అయితే ఇలాంటి అయితే వెళ్తానే లేదు ఇది. సో ఇంకోసారి అయితే దీని మీద అయితే పెట్టి చూద్దాం, ఈ ట్రాక్లో అయితే పెట్టి చూద్దాం. అది చూడొచ్చు మీరు. ఈ పైలు అనేది దీనిలో అయితే తిరుగుతున్నాయి అనమాట, పెద్దగా ఉన్నాయి కాబట్టి దాంట్లో తిరుగుతున్నాయి. చూడండి అది చూడొచ్చు మీరు. మొత్తంలో అయితే దాంట్లోకించి అయితే ఎక్కింది. అది చూడొచ్చు మీరు. మన బిగ్ ఫుట్ కారు ఈ బిగ్ ఫుట్ కార్ కావాలనుకుంటే దీని యొక్క లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేసిన. సో ఇది నచ్చిందా ఈ కారు? నచ్చలేదు, నాకైతే నచ్చలేదు. నీకు నచ్చితే కామెంట్ ఏర్ నచ్చింది అనేసి. నెక్స్ట్ వచ్చే కారు మాత్రం చాలా క్రేజీగా ఉంటుంది అనమాట. మొత్తం హాబీ గ్రేడ్ కార్లు వస్తాయి నెక్స్ట్ నుంచి. ఇప్పటి నుంచి మొత్తం టాయ్ గ్రేడ్ అంతా బంద్ మన ట్రాక్లకి, ఓన్లీ హాబీ గ్రేడే వస్తాయి. సో దానికన్నా ముందు మీరు లైక్ అయితే కొట్టారు, దానికన్నా ముందు సబ్స్క్రైబ్ అయితే అయ్యారు. మీ సపోర్ట్ ఉంటేనే నేను దిగలుగుతా, లేకపోతే కష్టమవుతుంది మనకి. ఇది చూడొచ్చు మన బిగ్ ఫుట్ కార్. ఈ మొత్తం చూడండి, మొత్తం గడ్డ అవుతుంది అనమాట. ఇక్కడ మొత్తం గుట్టలు అయితే కట్టినమాట. గుట్టల నుంచి బయటకి ఎక్కుతుంది ఇక్కడ చూద్దాం ఇది. సో మొత్తం అయితే స్టార్ట్ అయిందనమాట మన బండి. అది చూడొచ్చు మీరు. చూడండి ఈజీ ఎక్కుతుంది బాయ్సాబ్. అది చూడొచ్చు మీరు ఎంత ఈజీ ఎక్కుతుందో. ఇక్కడ దుంకుతుందో ఎవడు కారు. అది చూడొచ్చు మీరు ఎంత స్పీడ్ పోతుందో. సో ఇది 15 to 22 కిలోమీటర్స్ పర్ స్పీడ్ పోతుంది అనమాట ఈ కారు. అది చెప్పుని ఇట్లా దూసుకెళ్ళిపోతుంది అనమాట. చూడొచ్చు ఎంత ఈజీగా వెళ్ళిపోతుందో మన కారు. ఈ 1 kg ఉన్న ఇటుక పిల్ల దీని మీద పెట్టి ఒకసారి అయితే నడిపిద్దాం. నడుస్తుందా నడవా చూద్దాం ఒకసారి అయితే. ఓకేనా, దీని మీద అయితే పెట్టేసిన. అది చూడొచ్చు మీరు. మెల్ల అయితే బయటకి అయితే వెళ్ళి ఈజీగా వెళ్తుంది బాయ్స్. అది చూడండి ఎంత వెళ్తుంది, 1 kg ఉందా. సో దీని తర్వాత 3 kg ఉన్నది పెడదాం ఒకసారి. ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట మన బండి. అది చూడొచ్చు 1 kg ఆరాంసం వస్తుంది అది. సో ఇప్పుడు నెక్స్ట్ 3 kg ఉన్న ఇటుక పిల్ల అయితే పెడదాం దీని మీద. ఇటుక పిల్ల అయితే దీని మీద అయితే పెట్టేసినాం అనమాట. చూడొచ్చు మీరు. సో ఇప్పుడు ఇది గుంజుతా చూద్దాం. మెల్ల బయటికి వెళ్తుంది, అయినా గుంజుతుంది. చూడండి ఎంత పవర్ ఉందో దీనికి. మెల్ల ఎక్కుతుంది. అది చూడొచ్చు మీరు. ఈజీగా వెళ్తుంది. మొత్తం 3 kgs అనమాట ఇది. మధ్యలో వచ్చింది కట్టపల. చూడండి ఎంత స్పీడ్ అవుతుందో చూడొచ్చు మీరు. ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట ఈ రాళ్ళ మీకించి ఇట్లా. అదే మన బిగ్ ఫుట్ కార్కి మరియు మన దగ్గర ఉన్న సైబర్ ట్రక్కి అయితే గుంజుడు పోటీ పెడదాం, ఏది ఎక్కువ గుంజుతో చూద్దాము. వచ్చి మీరు మనమైతే ఇప్పుడైతే చైన్ అయితే కట్టేస్తున్నామంట మన సైబర్ ట్రక్కి మరియు మన ఇదేంది ఇది మన దీని ఏమంటారు బిగ్ ఫుట్ కార్కి. సో చైన్ అయితే కట్టేసిన తర్వాత ఒక్కసారి అయితే చూద్దాం ఏది బాగా ఉరుకుతుందో అనేది. ఏది దేంట్లో దమ్ ఎక్కువ ఉందో చూద్దాం. ఇప్పుడు నాకు తెలిసి ఏదో మీకు ఏ కార్ నచ్చిందో కామెంట్ వేయరి. పైగా ఏ కార్లో పవర్ ఎక్కువ ఉంటుందో కామెంట్ అయితే వేయరి. అది చూడొచ్చు మీరు. రెండిట్లలో అయితే బ్యాటరీలు అయితే వేసేసినాం అనమాట. ఓకే ఫైన్. అది చూడొచ్చు. రైట్. అది చూడొచ్చు మీరు. మన సైబర్ ట్రక్ చూడండి ఎట్లా గుంజుతుందో. ఇది చూడొచ్చు. దీనిపైన అయితే ముంగటైతే ఎట్లా తిరుగుతున్నాయో దీన్ని. అది చూడొచ్చు మీరు. మన పెద్ద బిగ్ ఫుట్ కారీ దీన్ని ఈ సైబర్ ట్రక్ ఇట్లా ఓన్లీ వెనక పైలు అయితే ఆగిపోయినాయి, ముంగటి పైలు అయితే తిరుగుతున్నాయి దీన్ని ఇట్లా. సో ఇది మొత్తం ఇది ఏది కంకర ఉంది కాబట్టి ఇట్లా అవుతుంది అనుకుంటా. నెక్స్ట్ ప్లెయిన్ ఏరియా మీద పెట్టేసి ఒకసారి అయితే టెస్ట్ అయితే చేద్దాం. అది చూడొచ్చు మీరు. మన సైబర్ ట్రక్లో బాగా పవర్ అవుతుంది. అది చూడొచ్చు మెల్లమెల్ల అయితే గుంజుతుంది వీటిని. అది చూడండి మన బిగ్ ఫుట్ కార్ అయితే ఆనే అయిపోయింది. అయితే ప్లెయిన్ సర్ఫేస్కి అయితే తీసుకోబోతున్నాం అనమాట. ఇది చూడొచ్చు. యాక్చువల్గా అది మొత్తం కంకర ఉంది, 2 పైలు అయితే దిగబడుతున్నాయి అవి. సో ఇప్పుడైతే మనం అయితే ప్లెయిన్ సర్ఫేస్కి తీసుకొని అయితే వచ్చేసినాం. గీత చూడండి మధ్యలో ఇదే గీత అనుకో.
అది చూడొచ్చు మీరు. రెండు అయితే తగ్ ఆఫర్ 40 ఎక్స్ట్రా ఉన్నాయి రెండింటి. మనం ఈ రెండింటికి మధ్యలో తగ్ 40 అయితే పెడుతున్నాం, చైన్ తోటి గుంజుడు అనమాట. సో 1 2 3 స్టార్ట్. అది చూడొచ్చు మీరు. దీని పైలు ఎట్లా తిరుగుతున్నాయి చూడండి మన బిగ్ ఫుట్. 1 2 3 స్టార్ట్. చూడొచ్చు మీరు మన సైబర్ ట్రక్ 4 వీల్స్ అయితే తిరుగుతున్నాయి సైబర్ ట్రక్కి. అది చూడొచ్చు మీరు. మన బిగ్ ఫుట్ అయితే ఓడిపోయింది అనమాట. బిగ్ ఫుట్ అది చూడొచ్చు, దాని వెనక పోయింది అది చూడండి. అది అయితే టెస్ట్ అయితే చేద్దాము, ఎందుకంటే ఇంతకు ముందుకు బిగ్ ఫుట్ రిమోట్ యాక్చువల్గా కంట్రోల్ అయితే కాలేదు, అందుకే ఇట్లా అయిపోయింది అనమాట. సో ఒక్కసారి మరోసారి అయితే టెస్ట్ అయితే చేద్దాము. 1 2 3 స్టార్ట్. అది చూడొచ్చు మీరు. మన సైబర్ ట్రక్ ఎట్లా గుంజుతుందో చూడండి మన బిగ్ ఫుట్ని. అది చూడొచ్చు మీరు. 4 వీల్స్ అయితే తిరుగుతున్నాయి, ఓన్లీ ఫ్రంట్ వీల్స్ తిరుగుతున్నాయి. మన సైబర్ ట్రక్ అయితే విన్ అయిపోయింది అనమాట. దాని 4 వీల్స్ తిరుగుతున్నాయి చూడొచ్చు మీరు. సో అది చూడొచ్చు. ఇప్పుడు చూసారు కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే మన రిమోట్ అయితే ఒక కార్ అయితే ఆఫ్ చేసి ఇంకో కార్ తోటి అయితే గుంజుదాం ఒకసారి. అయితే ఆఫ్ అయిపోయింది అనమాట. మన బిగ్ ఫుట్ అయితే రెడీగా ఉందన్నమాట. అది చూడొచ్చు. ఓకే ఫైన్. 1 2 3 స్టార్ట్. గుంజుతుంది, ఈజీగా గుంజుతుంది మన సైబర్ ట్రక్ని. ఈజీగా అంటే ఈజీగా గుంజుతుంది అనమాట. అది చూడొచ్చు. ఈజీగా అంటే ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. అది దాని పైలు చాలా పెద్దగా ఉంది, పైగా మోటార్ అయితే చాలా పవర్ ఎక్కువ ఉంది అనమాట దానికి. సో ఈజీగా గుంజుతుంది అనమాట ఇది.